మామూలుగా ఇంతంత కూర తినటం మీకు అలవాటు, ఇంత అన్నం తినటం అలవాటు. ఇది తప్పు. అందుకని మీరు నున్నగా అయ్యారు. మరి ఇప్పుడు సన్నగా అవ్వాలంటే ఇంత కూర పెట్టుకోండి, అన్నం ఇంత పెట్టుకోండి. ఇది ఆరోగ్యం. మరి అంతంత కూరలు తింటే మీకు ఎన్ని లాభాలు వస్తాయి తెలుసా? అంత కూర తిన్నా 100-150 క్యాలరీలు రావండి. కడుపు నిండుతుంది. కాబట్టి బరువు పెరిగే అవకాశం ఉండదు, అసలు బొజ్జలు వచ్చే అవకాశం ఉండదు, కొవ్వు కరుగుతుంది. కాబట్టి బరువు బాగా తగ్గుతారు. కూరలు ఎక్కువ తిన్నారు అంటే ప్రకృతిలో ఉన్న ఆహారాలన్నింటిలోకి అతి తక్కువ క్యాలరీస్ ఉన్న ఆహారం వెజిటబుల్సే. అందుకని ఎక్కువ కూర తిన్నా తక్కువ క్యాలరీస్ వస్తాయి కాబట్టి బరువు బాగా తగ్గుతారు. కూరల్లో పిండి పదార్థాలు 100 గ్రాములు తీసుకుంటే 4 గ్రాములు 5 గ్రాములు యావరేజ్ను ఉంటాయండి. కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్న ఆహారాలన్నీ కూడా షుగర్ రాకుండా చేస్తాయి, షుగర్ని కంట్రోల్ చేస్తాయి. అందుకని లైఫ్లో షుగర్ రాకూడదంటే మీరు కూరలు ఎక్కువ తినండి. రక్తంలో చక్కెర అసలు వెళ్ళదు కాబట్టి ఎక్కువగా